మొన్నదాకా కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేత అన్నారు, సర్వేలు చేసిర్రు, జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ టేబుల్ పెట్టి కొలిసిర్రు, అంతా అయింది. కానీ అక్కడ ఏం జరిగింది, ఏంది, ఎప్పుడు కూలుస్తారనేది ఇంకా కూడా సస్పెన్సే. ఇప్పుడు తాజాగా హరీష్ రావు వెంటబడుతున్నారు. హరీష్ రావు ఫామ్ హౌస్ కూల్చివేత అంటూ రోజు ఒక మంత్రి లేదంటే ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశా లేకుంటే మీడియా ముఖంగా చెప్తూనే ఉన్నారు. రంగనాయక్ సాగర్ సంబంధించినటువంటి ఆ భూముల విషయంలో భూసేకరణ నేపథ్యంలో రైతుల దగ్గర నుంచి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి అది తక్కువ ధరకి హరీష్ రావు కొనుగోలు చేసి ఆ భూములని కొనుగోలు చేసిన తర్వాత ఈ యొక్క భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిండట. ఇదేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి చెప్తున్నాడు. ఒకసారి కనుక నోటిఫికేషన్ జారీ అయింది భూసేకరణ గురించి అంటే దాన్ని రద్దు చేసే అధికారం పెద్దగా ఉండకపోవచ్చు. ఎన్నో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా భూసేకరణ గురించి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంకా మరి హరీష్ రావు ఏం చేసిండేమో కానీ ఈ రకంగా ఒకటి చెప్పుకుంటే అందుకే నేను చెప్పిన ఇందుగలడందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవాడు. సో ఇది సామెత ఏం కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ స్లోగన్ అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా వీళ్ళ స్కాములు స్కీమ్లు అనేది కనబడుతూనే ఉన్నాయి. మరి ఈ స్కాముల వెనుక ఎవరు ఏంది ఏం కథ అనేది రోజుకోటి బయటపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఇంత దుర్మార్గం అని ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఎదురైంది. రైటిక 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారట. సో నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైన తీర్పు అందరికంటే ముందుగా తొలివెలిగనే వేదికగానే నేనే మీకు చెప్పిన ఏంటంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ తీర్పుని డివిజన్ బెంచ్లో ప్రభుత్వం సవాలు చేస్తుంది. సవాల్ చేసిన తర్వాత డివిజన్ బెంచ్ స్పీకర్కు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఏమంటారు విస్తృత అధికారులను గుర్తు చేసి ఈ కేసును ఈ తీర్పును కొట్టేస్తాను ఎప్పుడో చెప్పినాం. సో అన్నట్టుగానే జరిగింది. ఆ పిటిషన్ ఏదైతే 4 వారాల్లోగా తేల్చాలని చెప్పి ఆదేశం జారీ చేసిందో విజయసేన్ రెడ్డి సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో స్పీకర్కు విస్తృత అధికారులు ఒక టైం బాండ్ మనం పెట్టలేము, కానీ రీజనబుల్ టైంలో ఆయన తీసుకునే అవకాశం ఆ విస్తృత అధికారులు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే అంశాలకు సంబంధించి ఇది వార్తాపత్రికలో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం. సో ముందుగా తొలివెలుగు విషయానికి వస్తే తొలివెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్స్ చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూస్తే కనుక జనవరి 1 నుంచి పింఛన్లు డబుల్, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఈ 2 అమలు తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు. ప్రస్తుతం ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు, దివ్యాంగులకు 3016. దీన్ని 4000కు 6000కు పెంచే అవకాశం ఉన్నదట. జనవరి 1 నుంచి అమలు చేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టే అవకాశం కనబడుతున్నది. ఇక ఎవడ్రా ప్రభాస్, అతనికి నాకు లింక్ ఏంటి అంటూ నిన్న అదానికి సంబంధించి జగన్ లంచాల వ్యవహారంలో నిన్న ఏపీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన షర్మిల బాలకృష్ణ ఇంటి నుంచి మీ పైన తప్పుడు ప్రచారం చేసిరటగా ఏకంగా మీ అన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఆ మాటలు మాట్లాడుతున్న సమయంలో ఒక సైకో సైతాన్ సైన్యమే నా పైన ఇటువంటి ప్రచారం చేసింది. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు నా మీద ఇటువంటి ప్రచారం చేసిరు, అక్రమ సంబంధాన్ని నాకు అంటగట్టిరు, కావాలని నా పైన దుష్ప్రచారం చేసిరని చెప్పి చెప్పుకొచ్చింది. ఇక హరీష్ ఫామ్ హౌస్ కూల్చివేత షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన సీఎం రేవంత్. కొండపోచమ్మ రిజర్వాయర్ భూములపై విచారణ. రిజర్వాయర్ కోసం మొదట భూసేకరణ నోటిఫికేషన్, ఆ తర్వాత తక్కువ ధరకే కొనుగోలు. హరీష్ రావు పేరిట 13.12 ఎకరాల భూమి, ఫామ్ హౌస్ రైతులను బెదిరించి లాక్కున్నారన్న మంత్రి పొంగులేటి. తర్వాత 15 మంది జంప్, సీఎంతో టచ్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, త్వరలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు. ఇక అపార్ట్మెంట్ ఫామ్ ల్యాండ్ పేరిట మాయమాటలు, ఫ్రీలాన్స్ పేరిట 150 కోట్లు స్కామ్, 600 మందిని ముంచిన ఆర్జే వెంచర్స్. ఈ మధ్య కాలంలో అమాయక ప్రజల యొక్క ఆశని ఎరగా చూపి వారిని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూనే చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ బిల్డర్లు కానీ ఫ్రీలాన్స్ ఆఫర్ అని చెప్పి అది ఏం మొదలు కాకముందే మేము ఇక్కడ కట్టబోతున్నాం, మీకు కట్టబోయేటువంటి దాంట్లో మీకు ఫ్లాట్ ఇస్తామని చెప్పి ఉదాహరణకి ₹1 కోటి ఇప్పుడు ఒక ఇల్లు ఉందనంటే దానికి 50 లక్షలకే ఇస్తామని చెప్పి చెప్పడంతో జనం అంతా ఏం చేస్తున్నారు, ఫస్ట్ బుకింగ్లు చేసుకుంటున్నారు. 10 లక్షల 15 లక్షలు 20 లక్షలు పెట్టి బుకింగ్ ప్రారంభించేస్తున్నారు. ఈ డబ్బులని పోగు చేసి ఒక్కొక్కటి కడితే కట్టి ఇచ్చినోడు ఒకడైతే ఈ డబ్బులన్నీ పట్టుకొని పోయి పారిపోయిన మరొకడు. సో ఇట్లా చాలా కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి. సో మీ యొక్క ఆశని వాళ్ళ ఆసరాగా తీసుకొని ఆగం చేస్తున్నారు. దయచేసి ప్రజలారా ఒక్కసారి ఇటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ఈనాడు విషయానికి వస్తే మలి సంధ్యలో మరో జీవితం, తోడు కోసం ఒంటరి పెద్దల స్వయంవరం, మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా అడుగులు, మనసు తెలుసుకొని బంధంతో ముడివేస్తున్న సరికొత్త వేదికలు. దీంట్లో అర్థం ఏంటంటే పై వయసు వచ్చినా కూడా అంటే ఒక మధ్యంతర వయసు వచ్చి 40, 45, 50, 60 వచ్చిన తర్వాత భార్య లేకుండా ఆ ఒంటరి పెద్ద ఆయన ఉండడం కానీ, భర్త లేకుండా ఆవిడ ముసలావిడ ఉండడం కానీ,
వాళ్ళు ఒక తోడును కోరుకుంటున్న సమయంలో కొన్ని మ్యాట్రిమోనీ సంస్థలు అంటామా, లేకుంటే కొన్ని ఏజెన్సీలు అంటామా, కొన్ని మధ్యవర్తం వహించేటువంటి కొన్ని సంస్థలు అంటామా, వారిద్దరికీ తోడు నీడగా ఉండేందుకు వాళ్ళ బంధాలను కూడా కలుపుతున్నారంట. కన్న బిడ్డలకు దూరమైన వాళ్ళం కానీ, తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి బిడ్డలకు ఎవరైతే దూరంగా ఉంటున్నారో తల్లిదండ్రులు, సో వాళ్ళందరినీ కూడా ఒక కలుపుతున్నారట. సో 6 ఫార్మా కంపెనీల పెట్టుబడులు 5,260 కోట్లు, ఔషధ రంగంలో 12,490 ఉద్యోగ అవకాశాలు, గ్రీన్ ఫార్మా విలేజ్లో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వంలో అవగాహన ఒప్పందాలు. ఇక భిన్నత్వంలో ఏకత్వం మన గొప్పతనం, బానిసత్వం నుంచి వికసిత్ భారత్ దిశగా ఎదుగుతున్నాం, లోక్ మంథన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక పార్టీ ఫిరాయింపుల పిటిషన్ను సహేతుక సమయంలో తేల్చాలి, సమయ నిర్ణయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, స్పీకర్కు స్పష్టం చేసిన హైకోర్టు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు, ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపైన తీర్పు. ఆ తర్వాత అదానితో రేవంత్ దోస్తీని రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? ఈ విషయంపైన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు, వెంటనే రాష్ట్రంలో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని కేటీఆర్ డిమాండ్. ఇక చెట్టు చిగురించింది, నిర్లక్ష్యం మొడువార్చింది. నిర్లక్ష్య నిదర్శనం అంటే ఏంటో ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. ఏంది? చెంగిచెర్ల వద్ద తిరిగి నాటారు. మొదట్లో అధికారులు కాస్త శ్రద్ధ చూపినా నీరు పోయడంతో మొత్తం 80 చెట్లలో 70 వరకు చిగురించాయి. తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో ఇలా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మొదలైన ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. సులభతర వ్యాపారులకు త్వరలో కొత్త ఐటీ పరిశ్రమ విధానం. ఇక ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు, యూపీఎస్సీ బాట్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి సన్నాహాలు. ఇక నెత్తిరోడిన దండకారణ్యం, ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, 10 మంది మావోయిస్టుల మృతి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు. 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఫార్మాసిటీ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థల ఒప్పందాలు, 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇంతమంది 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయట. ఇక పనులు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులు కూలీలతో మాట్లాడిన సీఎం రేవంత్. ఇక మధ్యవర్తిత్వంతో చౌకగా పరిష్కారం, ఇరుపక్షాలకు నచ్చిన పద్ధతుల్లో తేల్చవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, మధ్యవర్తిత్వంతో కేసులు భారం తగ్గుతోంది. మీడియేషన్ ఆర్బిట్రేషన్ జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక అదాని దారెటు, నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్ల జైలు శిక్ష. ఆ లంచం ఖరీదు 72,000 కోట్లు. 1,750 కోట్ల రూపాయల ముడుపుల కోసం ఏపీ ప్రజలపై జగన్ భారమట. ఇక అనర్హతపై తగ్గిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి అంటూ స్పీకర్కి హైకోర్టు మరోసారి తేల్చెప్పింది. ఇన్ఫార్మర్ల నెపంతో 2 దారుణ హత్య, ములుగు జిల్లా వాజేడులో నక్సల్స్ ఘాతుకం. ఇక నాగా హిల్స్లో కబ్జా నాగులు, 2,000 కోట్ల విలువైనటువంటి భూములో పాగా. ఇక్కడ హైదరాబాద్లో ఈ రకంగా కనుక బయటికి బ్లూ షీట్సో లేకుంటే గ్రీన్ కలర్ పరదాలు కట్టిర్రా అంటే ఈ లోపల ఒక కేజీఎఫ్ సినిమా తరహాలో గుట్టలు కూలుస్తారని అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా కూడా ఈ రకంగా బ్లాక్ షీట్సో బ్లూ షీట్సో పరదాలో కట్టిరారంటే దీని వెనుక ఒక కేజీఎఫ్ సినిమా షూటింగ్ నడుస్తోంది. కేజీఎఫ్ తరహాలో కూల్చివేతలు, కొండలను పిండి చేస్తారని మనం ఆలోచన చేయాలి. చాలా ఉన్నాయి ఇట్లా. మరి వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? వాల్ట్ యాక్టా లేకపోతే ఇంకేమన్నా బ్లాస్టింగ్లకు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? ఇదేం అర్థం కాదు. కానీ ఇష్టానుసారంగా అక్కడ కళ్ళు మూసి కళ్ళు తెరిసే రెప్పపాట్లోనే బిల్డింగ్లు అంతరాలు లేస్తూనే ఉన్నాయి. వీనికి ఇక్కడ నుంచి వస్తానే పైసలు, వీడు అక్కడ ఏ రకంగా పర్మిషన్లు తీసుకున్నాడు ఎవరికి అర్థం కాదు సిచ్యువేషన్ కూడా. అది మనిషికి అంతుజిక్కని ఒక వివాదమే. ఒకవేళ చూస్తున్న ఎవరైనా సామాన్యులు చూద్దామని వారి గురించి ఆలోచన చేద్దామని చూసినా కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద బిల్డర్లు, రాజకీయ నాయకుల ప్రమేయంతో కనీసం అటు చూద్దామన్నా కూడా భయపడే పరిస్థితులు. భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం. ఆ తర్వాత కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది. ఆక్రమణల తొలగింపులో అది తప్పదు. చెరువుల్లో నిర్మాణాలు ఎవరైనా కూల్చివేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణకు కమిటీ అంటున్న రంగనాథ్. ఇక వెలుగు విషయానికి వస్తే నేడే మహారాష్ట్ర రిజల్ట్, జార్ఖండ్ ఫలితాలు కూడా. ఫలితాలకు ముందే మహారాష్ట్రలో కుర్చీ కోసం లొల్లి. ఇక మన సంస్కృతిని కాపాడుకుందామన్న గవర్నర్ ద్రౌపది ముర్ము. స్పీకర్దే తుది నిర్ణయం, ఆయనకు ఎలాంటి టైం బాండ్ పెట్టలేమంటున్న హైకోర్టు. బాసర ఐఐటీని దత్తత తీసుకుంటా, నిర్మల్ ఎస్పీ ప్రకటన. బాసర ఐఐటీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ను దత్తత తీసుకున్నట్టుగా ప్రకటించారు. ఆత్మహత్యలు లేని క్యాంపస్గా ఐఐటీని తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ
చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా IIIT విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. సో ఒకటా రెండా వరుస ఆత్మహత్యలు, ఒకదాని వెంట ఒకటి ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఒకటి వాళ్ళు ఒక మోటివేషన్ కావాలి. ఒక జైల్లో వేసినటువంటి బందీలుగా చెర్లపల్లిలో చెంచల్గూడ వేసినటువంటి ఒక ఖైదీలుగా కాకుండా విద్యార్థుల్లో కొంత మానసిక ఒత్తిడి లేకుండా, అది ఫ్యామిలీ పరంగా కానీ చదువుల పరంగా కానివ్వండి, తోటి విద్యార్థుల నుంచి కానివ్వండి, ఏదేమైనా కూడా మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళు ఒక స్థైర్యం కనుక నింపగలిగితే డెఫినెట్గా వారు ఇటువంటి ఆత్మహత్యల దిశగా పోకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఒక రకంగా జానకి షర్మిల అనే ఎస్పీ, నిర్మల్ జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకోవడంతో యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. ఎందుకంటే ఆ నిర్ణయం ఒక అధికారిగా తను తీసుకొని స్వచ్ఛందంగా అందరినీ నేను ఒక ఆత్మహత్యలు సూసైడ్ లేనటువంటి ఒక యూనివర్సిటీగా మారుస్తానని చెప్పిందనంటే ఏ రాజకీయ నాయకుడితో కాలేదు, ఏ ప్రభుత్వంతో కాలేదు. గత ప్రభుత్వాలు ఆత్మహత్యలు చేసుకుంటే కేటీఆర్ 2 రోజులు వేయండు, వాళ్ళ ముంగట అన్నం తిన్నట్టుగా వాళ్ళతో పాటు కలిసి మాట్లాడినట్టుగా ఫోటోలు తీసుకున్నాడు వచ్చిండు, కానీ పరిష్కార మార్గం దొరికిందా? ఇప్పుడు ప్రభుత్వాలు అయితే ఏం చేస్తున్నాయి? ఇక కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్. రాష్ట్రంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా కల్తీ అవుతున్నదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 3,115 శాంపిల్స్ ల్యాబ్స్లో పరీక్షించగా అందులో 10% కల్తీ నాసిరకం, 72 శాంపిల్స్లో అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయట. 10% నాసిరకం ఉన్నదట, 72% మొత్తం కెమికల్స్ ఉంటాయి. 82% అంటే మనుషులు తినేదిగా మొత్తం ఆగం ఫుడ్డే, 82% మొత్తం కల్తీ అనట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరైనా ఇంట్లోకి వాడుకునేందుకు కానీ లేకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అక్కడిక్కడ సప్లై చేసి ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల ప్రాణాలకు ముప్పవుతున్నది. కాళేశ్వరం ఆర్థిక అక్రమాలపైన కమిషన్ నజర్. 11 నెలల్లో భర్తీ చేసిన కొలువులు 53,000కు పైనే. టాప్లో విద్యాశాఖ, ఆ తర్వాత పోలీస్ శాఖ. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు. ఇక అదానిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటున్న షర్మిల. సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్. కేటీఆర్ సన్నిహితులు మాతో టచ్లో ఉన్నారు, త్వరలో కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు అంటున్న మహేష్ కుమార్ గౌడ్. అదానితో ఒప్పందాన్ని రద్దు చేయాలని కేటీఆర్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్న వెలుగు విషయానికి వస్తే. ఇక నమస్తే తెలంగాణకు వస్తే కనుక రేవంత్ బ్రదర్స్ వల్లే చచ్చిపోతున్నా. సీఎం స్వగ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్. వాళ్ళ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా, దారి ఇస్తామని చెప్పి కక్షతో ఇంటికి అడ్డంగా గోడ కట్టిండ్రు. సూసైడ్ నోట్లో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆవేదన. పురుగుల మందు తాగి పాంకుంట్ల సాయిరెడ్డి మృతి చెందారు. రేవంత్ కుటుంబ అరాచకాలపై మాట్లాడినందుకే కక్ష. సాయిరెడ్డికి వేధింపులు 4 రోజులుగా మరింత తీవ్రం. ఉదయమే తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సాయిరెడ్డి. విషయం తెలిసిన సూసైడ్ నోట్ లాక్కెళ్లిన పోలీసులు. సాయంత్రం కల్వకుర్తిలో సాయిరెడ్డి బలవన్మరణం. వాళ్ళను ఎదిరించి బతకలేం మృతుడి కుటుంబం. సీఎం బ్రదర్స్ చేసిన హత్యే రేవంత్ దే బాధ్యత అంటున్న కేటీఆర్. ముఖ్యమంత్రి సోదరులు అరాచకాలకు నిదర్శనం అంటున్న హరీష్ రావు. సో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే మరి సూసైడ్ నోటు లాక్కపోయారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి సూసైడ్ నోట్లో ఏమున్నది ఏం కథ అనేది చూడాలి మరి. సో వారి కుటుంబం అయితే ఒక రకంగా రేవంత్ రెడ్డికి ఎదిరించి మనం బతకలేమన్నట్టుగా మాట్లాడుకొచ్చినట్టుగా నమస్తే తెలంగాణలో ఒక హైలైట్ వార్త ఉన్నది. సో ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత స్వగ్రామం అయినది, ఆయన పుట్టి పెరిగినటువంటి గ్రామం కొండారెడ్డిపల్లి. అంటే అందులో మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి అని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం సీఎం రేవంతే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చండి, నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు స్పష్టం చేసిన హైకోర్టు. తర్వాత దొంగతో దోస్తానా, గజ దొంగ అంటూనే అదానికి రేవంత్ రెడ్ కార్పెట్ అంటున్న కేటీఆర్. ఇక అదాని కహాని వెనుక భారీ కుట్ర. సోలార్ స్కామ్లో కొత్త కోణం వెలుగులోకి. అస్త్ర సన్యాసం దేనికి సంకేతం? ఎఫ్టీఏలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక ప్రకటన. ఒక్కరోజులో సమస్య పరిష్కారం కావని వ్యాఖ్య. నేడు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ హద్దుల నిర్ధారణ. ఇక 100 ఎకరాలు 3,000 కోట్లు. సుల్తాన్పూర్లో ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను. రద్దయిన ఓఆర్సీ పట్టాలు మళ్లీ తెరపైకి అట. ఇక వాంకిడి విద్యార్థిని ఆరోగ్యం విషమం, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న నిమ్స్ వైద్యులు. ఇక 3 మంత్రులున్నా ఒరిగిందేంది? ఖమ్మం నిన్న హరీష్ రావు పర్యటించిన ఖమ్మం పోయి పత్తి రైతుల దగ్గరికి పోయి ఇట్లాంటి గమ్మత్ ఫోటోలు నిజంగా మీరు చూడుర్రి.
హరీష్ రావు లాంటి వ్యక్తి వచ్చిందంటే రైతు ఇట్లా కూర్చుంటాడే? హరీష్ రావు లాంటి ఒక వ్యక్తి వచ్చినాక ఓ రైతుకి ఇట్లా కూర్చొని మాట్లాడతాడా? ఇది న్యాచురల్ ఫోటో అన్నట. లైట్స్ కెమెరా యాక్షన్. నిజంగానే వాళ్ళకి బాధలు ఉన్నాయి, రైతులకు బాధలు ఏమని కాదని చెప్పేది. కానీ వీళ్ళు ఎట్లా క్యాప్చర్ చేస్తారంటే రాజకీయంగా వాళ్ళకి అవసరం కోసం ఎట్లా మార్చుకుంటారంటే ఇగో ఆ పెద్ద మనిషిని తీసుకుపోయే బస్తాల మీద కూర్చోబెట్టి ఆయన ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళేదో వింటున్నట్టుగా. మొన్న గిట్లనే కల్వకుంట్ల సంజయ్ అని చెప్పి ఇక్కడ కోర్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన ఏం చేసిండు, పాదయాత్ర చేసుకుంటూ పోయిండు. ఈ పాదయాత్ర చేసే క్రమంలో ఒక రైతును దొరకబట్టి పాపమైన అడ్లేదో రోడ్ల మీద సవరించుకుంటున్నాడు. ఆ సవరించుకున్న సమయంలో ఈ కల్వకుంట్ల సంజయ్ పోయి ఏమే రుణమాఫీ మాఫైందా అంటే మాఫైంది అన్నాడు. అంటే వెనుక నుంచి ఎవరు అందిస్తున్నారు ఆయనకి రుణమాఫీ గురించి అడగని చెప్పి అనగానే ఆ ఎమ్మెల్యే రుణమాఫీ అయిందని అడగంగానే అయింది సారు అని అన్నాడు. కథ మీకు ఆ టాపిక్ బంద్ చేసి ఇంకా రైతు భరోసా రాలే కదా అని అంటున్నాడు. అంటే ప్రజల్ని కూడా ఏ రకంగా వీళ్ళు రెచ్చగొడుతున్నారు అనేది వీళ్ళ మాటలు అర్థమవుతున్నది. సో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవని కాదు, కానీ ఆ సమస్యల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొంత డెఫినెట్గా ఇబ్బంది, దానికి నైతికత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా కొంత అర్థం కాని పరిస్థితి.